చూస్తూ ఉన్నానండి. దేవుని యొక్క మహాకృపను బట్టి గత కాలమంతా దేవుడు కాచి కాపాడి ఈ సమయాన్ని దేవుడు మనకు సమకూర్చిన విధానాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ సమయంలో కొన్ని మాటలు దేవుని యొక్క వాక్యం ధ్యానం చేద్దాం. మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం నుంచి కొన్ని మాటలు చదివించాల్సింది కోరుతా ఉన్నాను. మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం నుంచి కొన్ని మాటలు చదువు. 1వ వచనం నుంచి జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటుమో కన్నులారా ఏది చూచుతమో ఏది నిదానించి కనుగొంటుమో మా చెవులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయెను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియపరుచున్నాము. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. చూడండి, ఇక్కడ రాయబడినటువంటి యొక్క మాట, మరి మనం సాక్ష్యం ఇచ్చినా లేదా ఒక వర్తమానం ఇచ్చినా దేవుని బిడ్డలుగా మరి మనం అంతా జ్ఞాపకం చేసుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుని ప్రజలైనటువంటి వారు, దేవుని బిడ్డలైనటువంటి వారు మరి దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క వాక్యమును వింటున్నామనంటే, మరి భక్తులు ఇక్కడ సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. వారు సాక్ష్యం ఇచ్చినదల్లా కూడా వారు చూస్తున్నప్పుడు వారితో పాటు మనకనే కూడా సహవాసం కలిగినట్లుగా వారు సాక్ష్యం ఇచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. వారితో పాటు సహవాసం కలిగినట్లుగా చూడండి, ఇక్కడ వాక్యం వింటున్నాం, ఇప్పుడు ధ్యానించి మరి ఇందులో ఉన్నటువంటి మాటలు మరి మీకు ఈ రీతిగా ఈ చోట అందించబడతా ఉన్నాయంటే, మేము పొందిన ఈ యొక్క ఆత్మీయ మేలును మీకును కూడా అందించినట్లుగా, ఓ సాక్ష్య రూపంలో తెలియపరిచినట్లుగా ఈ యొక్క వర్తమానాన్ని మీ ముందుకి తీసుకొస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుని ప్రజలైనటువంటి వారు మరి వాక్యం వింటున్నారనంటే, మరి దేవుని సేవకుడికి ఎలాంటి సహవాసం కలిగిందో, మరి దేవుని సంఘము కూడా అలాంటి అద్భుతమైన దైవికమైన సహవాసము వారికి కూడా మరి కలుగునట్లుగా దేవుడు ఈ వర్తమానాన్ని మనకు సంఘానికి దేవుడు దయచేస్తున్నాడు. హల్లెలూయా. సాధారణంగా వాక్యం వింటున్నామనంటే హెచ్చరిక, ఆదరణ, లేకపోతే వాగ్దానము లేదా ఆలోచన అనేటువంటి మాటలు మనం వాక్యానికి నిర్వచనాలుగా ఇస్తూ ఉంటాం. మరి కానీ వాక్యానికి మరొక నిర్వచనం ఏంటంటే, ఈరోజు మనం జ్ఞాపకం చేసుకునే విషయం, ఏదైతే నాయకునికి సహవాసం కలిగిందో, ఏదైతే నాయకుడు ఎలాంటి మరి నడిపించే వ్యక్తికి ఎట్లాంటి సహవాసం కలిగిందో, ఆ సహవాసము, ఆ యొక్క సన్నిధి, ఆ యొక్క అభిషేకము లేదా ఆ యొక్క ప్రభావము సంఘము కూడా సంపూర్ణంగా అనుభవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలైనటువంటి వారు, సంఘంలో ఉన్నటువంటి వారు, మరి దైవజనుడు ఎలాంటి మరి దేవునితో కమ్యూనికేషన్ కలిగి ఉన్నాడో, మరి దైవజనుడు దేవునితో ఎలాంటి సహవాసం కలిగి ఉన్నటువంటి ఉన్నాడో, అదే సహవాసాన్ని సంఘంలో కూడా ప్రతి ఒక్కరూ అనుభవించినట్లుగా దేవుడు తన వాక్యం ద్వారా సంఘంలో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. మరి దేవుని బిడ్డలుగా మరి ఈ సాయంకాల సమయంలో దేవుని వాక్యం వింటున్న నీవు ఆలోచన కలిగి ఉండాలి. దైవ సన్నిధికి వస్తున్నామనంటే మరి దేవునితో సహవాసము, దేవునితో స్నేహం. ఈ దినం దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు, ఏ యొక్క ఆత్మీయ మేలును, ఏ అనుభవాన్ని నేను పొందుకోవడానికి ఇక్కడికి వచ్చాను అనే విషయాన్ని ఒక ఉద్దేశంతో కనుక మనం దైవ సన్నిధికి రాగలిగితే మరి నిజంగా మరి ఆ దినము చాలా ఒక ప్రత్యేకంగా దేవుడు మనతో మాట్లాడతాడు. హల్లెలూయా.
హల్లెలూయా. దేవుని ఆత్మచేత సంధించబడి, ఎందుకనంటే సాధారణంగా దైవ సన్నిధికి వస్తున్నప్పుడు మనము ఒక ఆదరణకరమైనటువంటి అంశం కొరకు రావచ్చు కొంతమంది, స్వస్థత కొరకు కొంతమంది రావచ్చు, హెచ్చరిక కొరకు, ఆలోచన కొరకు కొంతమంది రావచ్చు, లేదా ఒక వాగ్దానం అనే ఏదైనా పొందాలని రావచ్చు. అయితే వీటన్నిటిలో మనకి శ్రేష్టమైనటువంటి అంశం ఏంటంటే దేవునితో సహవాసము, దేవునితో స్నేహము, లేదా దేవునితో సంబంధం. ఎందుకనంటే ఈ సంబంధంలో మనము సదాకాలం ఎదగాలి, ఎదిగి వర్ధిల్లాలి. ఎందుకనంటే దేవుని రాజ్యంలో కూడా మనం ఆయనతో సదాకాలం మనం ఉంటాం కాబట్టి, మరి ఈ యొక్క సంబంధాన్ని దినదినము మరి రోజు పెంచేటువంటి అద్భుతమైన ఆ యొక్క తరుణం అనేటువంటిది దేవుడు మనకు సంఘానికే ఆ యొక్క కృపను అనుగ్రహించాడు. హల్లెలూయా. సంఘ సహవాసంలో, దైవజనుల సహవాసంలో మనం ఎదిగి మరి వెళ్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఓ క్రమమైన రీతిలో మనల్ని నడిపిస్తాడు. నిజంగా చెప్పాలంటే వాక్యానుసారంగా మనం చూసుకుంటున్నప్పుడు అనేకులు ఆయా సందర్భాల్లో కొన్ని మిస్లీడింగ్స్ జరుగుతూ ఉంటాయి, కొన్ని ఉద్రేకపూరితమైన విధానాల్లో మనం వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది ఒక్కొక్కసారి. మరి నిజంగా ఒక వ్యక్తి ఎదురుగుండా మనకు నడిపిస్తూ ఉంటే సమపాలనలో మనము ఆ యొక్క భక్తి జీవితాన్ని నడిపించుకోగలుగుతాం. ఎందుకంటే చాలా సందర్భాల్లో లోకరీతిగా అనేక ప్రాక్టీసెస్, భక్తి సంబంధమైనటువంటి ఆ యొక్క ప్రాక్టీసెస్ లోకంలో ఇప్పుడు మనం చాలా చూస్తున్నాం. చాలా రకాలైన విధానాలు, భక్తి అనేటువంటి పేరుతోటి మరి రకరకాలైన విధానాలతో మనుషులు నేడు వెళ్ళిపోతున్న సందర్భాలు అనేకమని మనం చూస్తున్నాం. ఇటీవల గత 3-4 దినాలుగా మరి అనేక విషయాల్లో న్యూస్ మీడియాలో కూడా కొన్ని విషయాలు కనబడుతూ ఉన్నాయి. మరి లోక సంబంధమైన సెక్యులర్ ఛానల్స్లో మరి ఆ యొక్క విషయాలు చూసినప్పుడు భక్తి అంటే ఇలాగా, భక్తి అంటే ఇదా అని కొంతమంది నవనాగరికత తెలిసినటువంటి నవీన సంబంధమైనటువంటి వ్యక్తులు ఎన్ని మూఢనమ్మకాలు అనేటువంటి ఒక ధోరణిలోకి మనుషులు వెళ్ళిపోతూ ఉన్నారు. మరి కొన్ని విషయాలు చూస్తున్నప్పుడు కొన్ని సందర్భాలు పేర్లు మనం పైకి ఎత్తలేము, కానీ కొన్ని న్యూస్ మీడియాల్లో చూస్తున్నటువంటి కొన్ని కథనాలు వింటున్నప్పుడు భక్తి అంటే ఇలా ఉంటుంది, అలాంటి విధానాల్లో మనం వెళ్ళిపోకూడదు, లోతుగా భక్తిలోకి వెళ్ళిపోతే ఇలాగే ఉంటుంది అనేటువంటి ఒక ధోరణి కూడా లోకంలో కనిపిస్తూ ఉంటుంది. కానీ వీటన్నిటికీ కూడా ఒక అద్భుతమైన పరిష్కారం ఏంటంటే, దేవుడు నీ చేతిలో బైబిల్ ఉంచాడు, లోపల తన ఆత్మను పెట్టాడు, ఎదురుకుండా దైవజనుడిని, సంఘాన్ని మరి పెట్టాడు. ఇవి మనం సమపాలనలో బ్యాలెన్స్ చేసుకుంటూ ఒకవేళ ముందుకు వెళ్ళగలిగితే నిజంగా భక్తి జీవితం ద్వారా సంతృష్టి సహితమైన భక్తి గొప్ప లాభసాధకం. హల్లెలూయా, హల్లెలూయా. సంతృష్టి సహితమైన భక్తి గొప్ప లాభసాధకం. ఎందుకనంటే చాలా సందర్భాల్లో భక్తి చేస్తాం, కానీ దాంట్లో సంతృష్టి, ఒక విధంగా చెప్పాలంటే సంతృప్తి సహితమైనటువంటి విధానం ఉండదు. చాలా సందర్భాల్లో భక్తి విధానాలని మనం చేస్తుంటాం, కానీ సాలినంతగా మనం రీచ్ అవ్వలేం, బ్యాలెన్స్ చేసుకోలేం. ఒక్కోసారి కొన్నిసార్లు అతి అవుతుంది, కొన్నిసార్లు మనకు కొరత అవుతుంది. అలా కాకుండా ప్రతిదీ కూడా బ్యాలెన్స్ చేసుకోవడానికి దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చాడు. అందులో ప్రాముఖ్యంగా దేవుని సేవకుడిని లేదా దైవజనుడిని మన మధ్యకి దేవుడు పంపించి చేస్తున్నాడని అంటే, నిజంగా దేవుడు తన యొక్క సేవకుడిని మరి చాలా సిద్ధపరుస్తాడు. ఒక విధంగా చెప్పాలంటే చాలా సిద్ధపరిచి మనల్ని ఈ యొక్క సహవాసంలో స్థిరపరుస్తూ ఉంటాడు. ఎందుకంటే సేవకుడు వచ్చి ఈ స్థలాల్లో దేవుని యొక్క వర్తమానం ఇస్తున్నాడనంటే నిజంగా దేవుడు అతనికి పరిపూర్ణంగా పరీక్షించుకుని తనని సిద్ధపరిచి మనకు ఈ యొక్క వర్తమానాన్ని ఇస్తూ ఉంటాడు. కొన్నిసార్లు అందుకే దేవుని సేవకులుగా ఎన్నో ఇబ్బందుల్ని, ఇరుకుల్ని కూడా ఎదుర్కొంటున్న పరిస్థితులు లోకమందు మనం చూస్తూ ఉంటాం. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా, మరి ఎలా ఉన్నప్పటికీ కూడా జయము మరి దేవుని బిడ్డలదే. హల్లెలూయా, హల్లెలూయా. శోధన రావచ్చు, ఇబ్బంది రావచ్చు, కానీ చివరి ఆఖరికి అంతిమ
విజయము మరి దేవుని సేవకుడికి దేవుడు మరి ఇస్తాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో ఆయన బిడ్డలుగా నేను చెప్తున్నటువంటి మాట మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవుడు అనుగ్రహిస్తున్న ఈ యొక్క నడిపింపును, నాయకత్వమును మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం ముందుకి సాగాల్సిన వారంగా ఉన్నాం. దేవుని వాక్యంలో కూడా ఒక మంచి మాట ఉంది. దేవుని సన్నిధిలో ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము మొదటి నుంచి మనం చూద్దాం. ఒకసారి చూడండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11 మొదటి నుంచి చదువుకుంటూ వెళ్దాం. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవుని వాక్యం ప్రకారంగా ఆయన బిడ్డలైనటువంటి వారికి ఒక హెచ్చరిక లేదా ఒక ఆదరణకరమైన మాట ఏంటంటే, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారంగా మీరును కూడా నన్ను పోలి నడుచుకొనుడి. తర్వాత కూడా చదవండమ్మా. మీరు అన్ని విషయములలో నన్ను జ్ఞాపకము చేసుకొనుచు నేను మీకు అప్పగించిన కట్టడలను గైకొనుచున్నారని మిమ్మును మెచ్చుకొనుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుని ప్రజలైనటువంటి వారు ఆయన బిడ్డలైనటువంటి వారికి అపోస్తలుడైన పౌలు ఇక్కడ తెలియపరుస్తున్నాడు. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకునుడి అంటున్నాడు. ఎందుకనంటే దేవుడు ఏర్పాటు చేస్తున్నటువంటి మార్గాలు మరి చాలా ఉన్నతమైనవి. దేవుడు ఏర్పాటు చేస్తున్నటువంటి మార్గాలు చాలా శ్రేష్టమైనవి. మరి నిజంగా ఆ యొక్క మార్గాలని దేవుడు ఒక నాయకుడిని పెట్టి లేదా ఒక సహవాసం పెట్టి దేవుడు మనల్ని నడిపిస్తున్నట్టు ఎక్కువ మనము కష్టపడి వెతుక్కోవాల్సిన పనేమీ లేదు. మంచి సాక్ష్యం కలిగినటువంటి నాయకుడు మనకు దొరికినప్పుడు ఎక్కువగా మనం ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. చెప్పాలంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 7లో మంచి మాట చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:7 నుంచి 7వ వచనం చూద్దాం ఒకసారి. మీకు దేవుని వాక్యం బోధించి మీ పైని నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని వారు అంతము వరకు నడుచుకున్న రీతిని శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. హల్లెలూయా. వారు ఎలాగైతే దేవునిలో ఒక నమ్మకమైన విధానాన్ని అనుసరిస్తూ వచ్చారో నీ పైన నాయకులుగా ఉంటున్నటువంటి వారు మరి వారి యొక్క విశ్వాసాన్ని అనుసరిస్తూ వారి యొక్క అడుగుజాడల్లో మనం నడిచినప్పుడు దేవుడు ఆశ్చర్యకరంగా మన జీవితాల్లో ఆశీర్వాదాన్ని అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలుగా మరి కొంతమంది సేవకుల్ని మీరు ఏర్పాటు చేసుకుని మరి ఈ యొక్క పరిచర్యని ముందుకి కొనసాగించుకుంటున్నారు. బుధవారం ఒకరు, శుక్రవారం ఒకరు, ఆదివారం ఒకరు. దేవుని కృపను బట్టి మంచి సేవక బృందాన్ని మీకు అనుగ్రహించాడు దేవుడు. హల్లెలూయా. వీరి యొక్క మరి మాదిరిలో మీరు నడుస్తుంటుండగా దేవుడు అనేక ఆశీర్వాదాలు, ఎలాంటి ఆశీర్వాదం అని అంటే వారికి ఎట్టి ఆశీర్వాదం లేదా వారికి ఎట్టి సహవాసము కలిగి ఉన్నదో దేవుడు మీకును అట్లాంటి సహవాసమును మరి అభిషేకమును మరి గొప్ప శ్రేష్టమైన భారమును కూడా దేవుడు మనకి ఇవ్వడానికి సమర్థుడైన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. వారు ఎలాంటి విధానంలో వెళ్తున్నారో మీరు కూడా అలాంటి అద్భుతమైనటువంటి విధానాల్లో వెళ్ళాల్సినటువంటి విధానంలో దేవుడు నడిపిస్తాడు. మనం ఆశపడినప్పుడు దేవుడు ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. నాకు తెలిసిన మరి నా యొక్క ఆత్మీయ నాయక బృందంలో మంచి దైవజనుల యొక్క సాక్ష్యాలు విన్నప్పుడు వారికి కలిగిన అనుభవంను మరి నా జీవితంలో కూడా దయచేయమని ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు ఆయన స్వరం వినిపించి తన యొక్క ప్రణాళికని బయలుపరిచాడు. హల్లెలూయా. వారికి ఎట్లాంటి ఆత్మాభిషేకంనిచ్చి దేవుడు వాళ్ళని ఎలా అయితే వాడుకుంటున్నాడో మరి ఆ ఆత్మాభిషేకం కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నన్ను తన పరిశుద్ధాత్మ చేత నింపి తన పరిచర్యలు చిన్న పాత్రగా దేవుడు వాడుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలుగా మనం ఆశపడే దాన్ని బట్టి అది
ఆధారపడి ఉంటుంది. దేవుడైతే మన ప్రతి ఒక్కరికి ఈవుల్ని దయచేయాలని ఇష్టపడుతున్నాడు. ప్రతి ఒక్కరితో మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ప్రతి ఒక్కరితో స్నేహం చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఆయనతో సహవాసం చేయడానికి, స్నేహం చేయడానికి, ఇప్పుడు ఈ యొక్క సహవాస కూటం దేని కొరకు ఏర్పాటు చేయబడింది? దైవ సన్నిధి. ఈ దైవ సన్నిధి మన మధ్య సంచారం చేయడానికి, దేవుని ప్రభావం మన మధ్య దిగి వచ్చినట్లుగా. హల్లెలూయా. దేవుని ప్రభావం ఈ చోట దిగి వస్తున్నప్పుడు ఎట్లా ఉంటుంది ఆ పరిస్థితి? అక్కడ స్వస్థత ఉంటుంది, అక్కడ సమృద్ధి ఉంటుంది, అక్కడ జీవమును దేవుడు పెడతాడు. హల్లెలూయా. ఆయన ప్రభావం అక్కడ పనిచేస్తూ ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలుగా ఆయన సన్నిధిలో ఉండేవారి జీవితాల్లో మేలుల చేత ఆయన నింపే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. తన బిడ్డలు ఆరోగ్యం చేత, అభివృద్ధి చేత, ఆశీర్వాదం చేత, ముఖ్యంగా జీవము చేత నింపబడి వారు నిత్య జీవమునకు వారసులు కావాలి. అది దేవుని ప్రణాళిక అయినది. హల్లెలూయా. హల్లెలూయా. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడిందని అన్నాడు ప్రభు. మరి ఆయన బిడ్డలు కూడా మరి అలాంటి అద్భుతమైనటువంటి విధానంలో, మరి ఉన్నతమైన స్థితిగతుల్లో వారు ఉండాలని మరి తండ్రి అయిన దేవుని యొక్క ఉద్దేశమైనది. హల్లెలూయా. మరి దేవుని రాజ్యానికి పాత్రులుగా మార్చబడడానికి, దేవుని యొక్క మరి ఆ యొక్క రాజ్యంలో గొప్ప స్థానం పొందడానికి దేవదేవుడే ఒక అద్భుతమైన అవకాశాన్ని ఈ సంఘం ద్వారా అనుగ్రహించాడు. హల్లెలూయా. మరి అందుకే దేవుని యొక్క వాక్యం మనం చూస్తే ఒకానొక ప్రాంతానికి యేసుక్రీస్తు ప్రభు వారు వెళ్ళటం తటస్థించిందట. లూకాసు సువార్త 10వ అధ్యాయము 38వ వచనం నుంచి చదివితే ఈ వృత్తాంతం ఉంది. లూకాసు సువార్త 10వ అధ్యాయము 38 నుంచి చదువుదాం. చూడండి ఒకసారి. 10:38 నుంచి. అంతటా వారు ప్రయాణమై పోచుండగా ఆయన ఒక గ్రామములో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియాను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరిని నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పుమనెను. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒక్కటే, మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను. అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. హల్లెలూయా. హల్లెలూయా. మరి దేవుని బిడలుగా మరి యేసుక్రీస్తు ప్రభువారు ఒక చక్కటి సత్యాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. దైవ సన్నిధిని, ఆయన సహవాసాన్ని గురించి యేసయ్య ఇస్తున్న ఒక అద్భుతమైనటువంటి వర్తమానం ఏంటంటే, మరి ఈ యొక్క సందర్భంలో మార్త అనేకమైన పనులను పెట్టుకుందంట. మరియా ఒక్క పనే, ఒక శ్రేష్టమైన పనిని ఎంచుకుంది. అదేంటంటే ఆయన పాదాల చెంత కూర్చుండి ఆయన వాక్యం వినడం. హల్లెలూయా. హల్లెలూయా. మరి శ్రేష్టమైన ఈ యొక్క కార్యము ఆమె ఎంచుకున్నప్పుడు, ఆమెను గురించి ఫిర్యాదు చేస్తున్న మార్తతోటి ఆమె ఎంచుకున్నది చాలా శ్రేష్టమైంది, అది ఆమె వద్ద నుండి తీసివేయబడదని చెప్పాడు. హల్లెలూయా. హల్లెలూయా. సంఘ సహవాసం కానీ, ఆయన సన్నిధిలో కూర్చుండి వాక్యం వినే ఈ యొక్క విషయం కానీ భూమి మీద అంతట్లో కూడా చాలా శ్రేష్టమైనది. హల్లెలూయా. మరి ఈ యొక్క మన భూమి మీద ఏమీ పట్టుకెళ్ళలేము, కానీ మరి ఈ యొక్క సహవాసమే మనకు కూడా వచ్చేది. హల్లెలూయా. ఆయన రాజ్యంలో మనకి కూడా వచ్చేది ఏంటంటే ఆయన మాట వినడం, ఆయన ఆరాధించటమే మనకి మిగిలేది ఆస్తి. చివరాఖరికి ఎన్ని డిగ్రీలు చేయి, ఎంత నువ్వు పరుగులు పెట్టు, ఎన్ని ఉద్యోగాలు చేయి, పిల్లలకి ఎంత భవిష్యత్తు కొరకు నువ్వు ప్రయాసపడు, లేదా ఏం చేసినా ఈ భూమి మీద ఇవేవి మనం వెంట రాదు, కానీ నిజంగా ఆయన సన్నిధిలో గడుపుతున్న ఈ సమయాలే మన వెంట వస్తాయి. హల్లెలూయా.
నిజానికి చెప్పాలంటే ఇక్కడ చేసే ఈ మన వారానికి 2 సార్లు 3 సార్లు మనం ఇలా కూడుకుని 2 గంటలో గంటన్నర ఈ విధంగా గడుపుతున్నాం. అసలు చెప్పాలంటే వచ్చే రోజుల్లో నిత్యత్వంలో మనం చేసేది ఈ పనే. హల్లెలూయా. అక్కడ ఆయన సన్నిధిలో ఆయన రాజ్యంలో చేరినటువంటి వారు చేసే పని ఏదైనా ఉందని అంటే ఆయన మాట వినటం, ఆయన ఆరాధించడమే. ఇవే మన వెంట వస్తూ ఉంటాయి. హల్లెలూయా. బట్ ఆయన సన్నిధి, ఆయన సహవాసం అంత శ్రేష్టమైనది. అందుకే యేసయ్య మరి ఆ మార్తతో అన్నాడు, ఇది చాలా శ్రేష్టమైన పరిచర్య. యేసుక్రీస్తు ప్రభువారు తన రాజ్య సువార్త నిమిత్తం మరి విస్తారంగా ప్రయాసపడి అన్నపానాదుల విషయంలో కూడా ఆయన లక్ష్య పెట్టకుండా వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళ ఇంటివారు ఆయన ఇంటివారే ఆయన పైన తిరుగుబాటు చేసి ఈయనకి ఏదో మతి తప్పింది అన్నట్టుగా వాళ్ళు ఆయన పట్టుకోవడానికి ప్రయత్నం చేశారట. చివరాఖరికి ఆయన అక్కడి నుంచి బయటపడి ఆయన రాజ్య సువార్త చేసుకుంటూ ఆయన వెళ్తున్నప్పుడు ఈ సువార్త పరిచర్యలో మరి ఏమనుకున్నారో తెలీదు, మరి ఈయనతో మళ్ళీ సమాధాన పడడం కొరకు ఆయన సభ ఏర్పాటు చేసిన ఓ స్థలంలోకి వచ్చి బయట నుంచున్నారంట. నుంచుని ఒక ఆయన పంపించి, మరి యేసయ్యతో మేము మాట్లాడాలి, మరి దయచేసి మాట్లాడడానికి అవకాశం ఇవ్వమంటే, మరి నీ వచ్చిన వ్యక్తి చెప్పాడు, ఇదిగో నీ తల్లి నీ సహోదరుడు వచ్చి ఉన్నారు, నీతో మాట్లాడతారా అంటే ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు అని చెప్తూ యేసయ్య తన చుట్టూ కూర్చుని వాక్యం వినేవాళ్ళని చూసి, నా పరలోకమందున తండ్రి చిత్తం చేయువారే నా తల్లియు నా సహోదరి అని చెప్పాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ విషయాల్లో 2 సందర్భాలు ఉన్నాయి. అదేంటంటే ఆయన సన్నిధిలో కూర్చుండి వాక్యం వినేవాళ్ళని చూసి, ఆయన సన్నిధిలో కూర్చుండి వాక్యం వినేవాళ్ళని చూసి యేసయ్య వారికి 2 బిరుదులు ఇచ్చాడు. అదేంటంటే భూమి మీద ఆయన తండ్రి యొక్క చిత్తము చేసేవారు, రెండోది ఏంటంటే ఆయన ఇంటికి చెందిన ఆయన రక్త సంబంధులు. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఆయన వాక్యం వినడానికి ఆయన సన్నిధిలో వచ్చి మీరు ఇలా కూర్చున్నారా, మరి ఇప్పుడు భూమి మీద ఇప్పుడు ఆయన చిత్తం జరిగించే వ్యక్తిగా ఉన్నావు. హల్లెలూయా. ఎందుకంటే వినడం వల్ల ఏం జరుగుతుంది, విశ్వాసం కలిగితే క్రియ మొదలవుద్ది. హల్లెలూయా. తద్వారా జీతం పొందుకుంటాం. హల్లెలూయా. అసలు విన్నోడికి ఏం చెప్తే ఏం అర్థమవుతుంది, కాబట్టి ఏమి కూడా అర్థం కాదు, ఆ క్రియ కూడా కనబడదు. తెలియని వాళ్ళకి ఏం చెప్పినా కూడా అది అర్థం కాదు. ఇక మరి వినని వ్యక్తులకు మనం ఏమీ చెప్పలేం. కాబట్టి దేవుని బిడ్డలుగా ఆయన వాక్యం వింటున్న నీవు మరి జ్ఞాపకం చేసుకోవాలి. రాత్రి ఇది చిన్న విషయం ఏం కాదు. సంఘ సహవాసం అనేటువంటిది భూమి మీద తండ్రి అయిన దేవుని యొక్క చిత్తం నెరవేర్చడం, రెండవది ఆయన రక్త సంబంధిగా, ఆయన కుటుంబీకునిగా, ఆయన ఇంటికి చెందిన సభ్యత్వం పొందడం. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఆయన ఇంటివారు అని అంటే ఆయన రాజ్య సంబంధులే. హల్లెలూయా. అది దేవుడు అట్లాంటి అద్భుతమైన, నిజంగా యథార్థంగా మంచి హృదయంతో ఎవరైతే ఆయన సన్నిధికి వచ్చి వాక్యం విని ఆ యోగ్యమైన హృదయంతో మరి ఆ వాక్యం వింటున్నారో వారు 30 60 100 ఫలిస్తారట. హల్లెలూయా. హల్లెలూయా. అంటే మంచి దేవుని యొక్క చిత్తంలో ఉన్నారన్నమాట. ఎవరైతే ఆయన సంఘానికి వస్తున్నారో, ఎవరైతే ఆయన సహవాసానికి వస్తున్నారో వారు భూమి మీద దేవుని చిత్తం నెరవేరుస్తున్నారు. అడుగులు ప్రారంభించారు, ప్రయాణం మొదలైంది. మరి తప్పక విశ్వాస విధానంలో విశ్వాసకర్త అయిన దేవుని చూసి ప్రయాణం స్టార్ట్ చేశారు. దాన్ని కొనసాగించేవాడు ఆయనే, ముగించేవాడు కూడా ఆయనే. హల్లెలూయా. హల్లెలూయా. విశ్వాసంతో మనం ఒక అడుగు వేస్తే దేవుడు మిగిలిన కార్యాన్నింటినీ కూడా ఆయన జరిగించే దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. అటు దేవుని బిడ్డలుగా మరి ఆ యొక్క అడుగు ఇది సంఘ సహవాసంలోనే మొట్టమొదట మొదలవ్వాలి. అందుకే దేవుడు వాక్య పరిచర్య, ఆరాధన అని భూమి మీద దేవుడు ఒక భారాన్ని సంఘానికి పెట్టాడు. హల్లెలూయా. క్రీస్తు రక్తం చేత కడగబడిన వ్యక్తులు మోకరించి ఎక్కడ ప్రార్థన చేసుకున్నా దేవుడు ప్రార్థన వింటాడు.
అయితే మరి భూమి మీద చిత్తం జరిగించాలి అని అంటే ఒక సమూహముగా మనము దేవుని సన్నిధిలో కనిపించాలి. హల్లెలూయా. దేవుని సమూహము, దేవుని కుటుంబంగా మనము దేవుని సన్నిధిలో కనిపించాలి. హల్లెలూయా. ఒక సహవాసంగా కనిపించాలి. హల్లెలూయా. ఎందుకంటే 2-3 ఆయన నామం పేరట ఎక్కడ కూడి ఉంటారో అక్కడ ఉంటామని చెప్పాడు దేవుడు. ఐక్యత కలిగిన చోట మరి దేవుని కార్యాలు అనేటువంటిది తప్పకుండా ఉంటాయి. మరి ఒకరు చేసింది సమూహంగా చేసిన దానికి తేడా ఉంటుంది. కాబట్టి మనం ఒక్కరొక్కరంగా భక్తి చేయడం దానికంటే సమూహంగా చేరి ఈ రీతిగా దేవుని నామాన్ని మహిమపరిచే విషయం చాలా అది ప్రాముఖ్యంగా తీసుకోవాలి చాలా సందర్భాల్లో. అందుకే ఐక్యతని, సహవాసాన్ని దెబ్బకొట్టేటువంటి సందర్భాలు ఏవైనప్పటికీ కూడా మరి వాటి విషయంలో దేవుని బిడ్డలుగా జాగ్రత్త కలిగి విజ్ఞతతో మన ఆలోచన కలిగిన వారంగా ఉండాలి. కొన్నిసార్లు చూడండి, మనము చాలా చక్కగా భక్తి చేసుకుంటూ వెళ్తాం, మరి చాలా విశ్వాస విధానంలో వెళ్ళిపోతుంటాం, ఒక్క మాటగా ముందుకు సాగిపోతూ ఉంటాం. కానీ కొంతమందిలో అపవాది జ్వరపడి మరి మిస్లీడ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు, రకరకాలైన పరిస్థితులు కల్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దేవుని బిడ్డలుగా నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. అలాంటి వాటన్నిటికీ కూడా నువ్వు వాటన్నింటినీ కూడా వ్యతిరేకించాలి. ఎందుకంటే సహవాసాన్ని మరి పాడు చేసేవి. ఎందుకంటే కొంతమంది చూడండి, నాయకుల మీద లేకపోతే సంఘంలో ఉన్న వ్యక్తుల మీద రకరకాలైన విధానాలు ఐక్యతను చెడగొట్టడానికి వాళ్ళ బలహీనతలు, వీళ్ళ బలహీనతలు చూడండి, ఆ వ్యక్తుల బలహీనతల్ని ఎత్తి మరి చూపిస్తూ రకరకాలైన విధానాల్లో మన మనసుని పాడు చేసే అంశాలు అనేకమైనటువంటివి మనకి కనిపిస్తూ ఉంటాయి. కానీ గురి దేవుని మీద ఎప్పుడైతే మనం పెట్టుకున్నామో, గురి సంఘ ఐక్యత మీద ఎప్పుడైతే పెట్టుకున్నామో, మరి ఇలాంటి వాటి అన్నిటిపైన కూడా మనం సంపూర్ణంగా జయం పొందడానికి అవకాశం ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. మన గురిని తప్పించడానికి ఎవరో బలహీనత సహవాసానికి వస్తుంటాం, ఎవరినో చూస్తారు, ఏదో అనుకుంటారు, మరి ఏదో ఆలోచన కలిగి తప్పిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ దేవుని సన్నిధిలో ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, నడిపించే దేవుడు, మరి అవకాశం ఇచ్చింది దేవుడు, మరి ఆయన రక్తం చేత కడగబడిన జనాంగం కాబట్టి ఆయన సంఘంలో సహవాసంలో ఒక సూక్ష్మమైన విషయం ఉంది. అదేంటంటే ఎవరి ఆత్మీయ స్థాయి వారిది. ఎందుకనంటే అందరూ ఒకే విధంగా ఎలాగైతే ఆలోచించలేరో అందరూ ఒకే విధంగా సమర్పణ కలిగి ఉండలేరు. కాబట్టి ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు వెళ్తూ ఉంటారు. అయితే వాటిని పరిశుద్ధాత్మ దేవుడే సమానం చేస్తాడు. హల్లెలూయా. దేవుడే కార్యం చేస్తాడు. ఎందుకంటే ఎట్లాగా భూమి మీద విత్తనం వేస్తే ఎలాగైతే పైరైందో దేవుని రాజ్యం అలా ఉందని యేసయ్య ఎన్నో ఉపమానాలు చెప్పాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో విత్తువాని ఉపమానం కావచ్చు, గోధుమల గురుగుల ఉపమానం కావచ్చు, లేకపోతే ఆవగింజ ఉపమానం కావచ్చు. ఇవన్నీ విత్తనం అయితే వేస్తాడు రైతు, దానికి రూపం దేవుడే ఇస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. సంఘ కాపరి, దేవుని సేవకులు, సహవాసం ఇవన్నీ కూడా మరి నిజంగా మనమైతే చేస్తున్నాం, కానీ ఒక అద్భుతమైన రూపాన్ని, ఆయన సారూప్యాన్ని, ఆయన అనుకున్న ఆ యొక్క విధానాన్ని దేవుడే సృష్టిస్తున్నాడు. హల్లెలూయా. ఇది ఎలా జరుగుతుంది అని అడిగితే అది అద్భుతమనే మనం చెప్పాలి. హల్లెలూయా. కాబట్టి ఇది దేవుని యొక్క అద్భుత హస్తం చొప్పున మరి ఎన్నో విషయాలు కనుక్కున్నారు. కానీ ఆ యొక్క పిండంలో ఆ ఎముకలు ఎలా ఏర్పడుతున్నాయి అనేది ఇప్పటికీ కూడా అదొక మర్మంగానే ఉందట. మన తల్లి గర్భంలో ఆ యొక్క విషయం. అందుకే భక్తుడు కూడా నీవు నిర్మించబడిన రీతి, నన్ను నిర్మించిన రీతి తలుచుకుంటే నాకు భయమును ఆశ్చర్యమును కలుగుతుంది అంటున్నాడు. మరి అట్లాంటి సంఘ నిర్మాణము, సహవాసం కూడా. కాబట్టి సంఘముగా, సహవాసంగా మీరందరూ చక్కగా ఈ యొక్క స్థలంలో కూడుకుంటూ ఉన్నారు. అయితే ఒక విషయము, దేవుని సేవకుడు లేదా దైవజనుడు ఎట్లాంటి ఆ భారమును కలిగి ఉన్నాడో, దేవుని సేవకులు ఎలాంటి భారాన్ని మరి దాన్ని ఎలా అయితే కలిగి ఉన్నారో ఆ యొక్క ఉద్దేశాల్లోకి రావడానికి ప్రయత్నం చేయండి. మన కుటుంబాల్లో రకరకాల పరిస్థితులు ఉండొచ్చు, నీ వ్యక్తిగత ఆ యొక్క
మరి విషయాల్లో ఎన్నెన్నో పరిస్థితులు ఉండొచ్చు. మరి దేవుని సేవకులు ఒక లైన్, ఒక స్థాయికి మనల్ని నడిపించడానికి దేవుని సేవకుల బృందం పనిచేస్తుంది. కాబట్టి మరి వాళ్ళు ఏ స్థితిలో మిమ్మల్ని ఆత్మీయంగా నడిపించడానికి ఇష్టపడుతున్నారో, నా యొక్క ఉద్దేశం ఏంటంటే మీరు ఆ స్టేజ్లోకి రావడానికి మీ ఆలోచన విధానం మార్చుకోవాలి. ఎందుకంటే నా కుటుంబ పరిస్థితి ఇలా ఉంది కదా, లేదా నా యొక్క బ్యాక్గ్రౌండ్ ఇది కదా అని కొంతమంది వెనకబడుతూ ఉంటారు. ఎంతమాత్రం మన బలహీనతలు ఏమాత్రం లెక్క చేయాల్సిన అవసరం లేదు. అలా బలహీనతలు చూసుకుంటే మరి ఈ స్థలంలోకి వచ్చి మేము వాక్యం కూడా చెప్పలేము. మరి ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వాక్యం తెలిసిన వాళ్ళే, మీకు ఇందులో ఈ ఏరియాలో చాలామంది. మరి కాబట్టి వాక్యం మనకి తెలిసిన సందర్భం అయితే దేవుడు తన ప్రణాళిక చొప్పున ఈ స్థలాల్లో దేవుడు వాడుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. మరి అన్యజనుల నుంచి రక్షించబడడం, మరి దేవుడు ఈ రీతిగా నడిపించి వాడుకుంటున్నాడు ఆయన యొక్క ఉచితమైన కృపను బట్టి. కాబట్టి దేవుని బిడ్డలుగా నేను చెప్పేటువంటి ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మేమేదో ఇక్కడ ఏదో చెప్పాలని ఉద్దేశం కాదు, కానీ దేవుని సన్నిధిలో నీ కుటుంబం వైపు నువ్వు చూడొద్దు, నీకున్న బలహీనతల వైపు చూడొద్దు. ఎందుకనంటే నా వైపు నేను చూసుకుంటే మరి లేదా నీ వైపు నువ్వు చూసుకుంటే ఎంత మాత్రమో అడుగులు ముందుకేయలేం. చూడండి, మన వైపు మనం చూస్తే అడుగులు ముందుకేయగలుగుతామా? ఎదరకు చూస్తే అడుగులు ముందుకు లేగలుగుతామా? ముందున్న భవిష్యత్తు, ఆత్మీయ భవిష్యత్తు చాలా గొప్పది. హల్లెలూయా. దాన్ని నడిపించేది దేవదేవుడు. అందుకే హెబ్రీ పత్రిక అంటాడు, విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించేవాడినైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము. హల్లెలూయా. ఇది పందెరంగంలో ఉన్నట్టున్నాం. మరి ఓర్పుతో మరి నేర్పుగా ముందుకు సాగుతున్నప్పుడు దేవుడే ఆశ్చర్యకరమైన ద్వారాలు తెరుస్తాడు. హల్లెలూయా. కాబట్టి రాత్రికాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ యొక్క నాయకులు లేదా నీకు దేవుడైతే ఏదైతే ఇచ్చాడో మాదిరి ఆ క్రమాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆ స్థాయిలోకి నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని పెంచుకోవడానికి ఈ రాత్రి సిద్ధపడాలి. ఎందుకంటే ఈ వర్తమానాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేవుడు నీకు కొలత పెట్టాడు. ఆ స్థాయిలోకి నేను నడిపించడానికి నీ ఎదుట కొంతమంది దైవజనుల్ని మాదిరిగా పెట్టాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ మాదిరి క్రమంలో నువ్వు ఆయన సారూప్యంలోకి మార్చబడాలి. ఇది దేవుని చిత్తమై ఉన్నది. హల్లెలూయా. నేను చెప్పడం కాదు, దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. మరి నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్లుగా మీరు నన్ను పోలి నడుచుకోండి అంటున్నాడు పౌలు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలుగా ఆయన సన్నిధిలో మరి దేవుడు ఎలాగైతే నాయకుల్లో ఎలాంటి భారం దేవుడు పెడుతున్నాడో ఆ మాదిరిని జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు సాగాలి. డిస్టర్బెన్సెస్ ఉండొచ్చు, రకరకాల పరిస్థితులు ఉండొచ్చు, ఒకవేళ సేవకులు బలహీనత మనకి అనిపించవచ్చు, కొన్ని పరిస్థితులు అయితే కలగచ్చు. అయితే దేవుడు మనకు ఏర్పాటు చేస్తున్న మాదిరిని మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు దీని అంతటిని నడిపిస్తున్నాడని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. మన మధ్య దేవుని యొక్క సన్నిధి సంచారం ఉన్నది. దేవుని వాక్యము స్పష్టంగా చెప్తుంది. చూడండి, యోహాను 1:5 ఉన్న మాట చూద్దాం ఒకసారి. మొదటి యోహాను రాసిన పత్రిక 1:5 చదువుదాం ఒకసారి. 1:5 నుంచి చదవండి సిస్టర్ గారు. ఆ మాట చదువుకుని మేము ఆయన వలన విని మీకు ప్రకటించే వర్తమానం ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు, ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యము జరిగింపకుందుము. హల్లెలూయా. మరి దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఈ స్థలంలో దేవుడు వెలుగై ఉన్నాడు. మరి మనము ఆయనతో సహవాసం చేస్తున్నామని ఒకవేళ చీకట్లో నడిస్తే మనలో
సత్యం అనేటువంటిది ఉండదు అని వాక్యం ఇక్కడ చెప్తా ఉంది. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన వెలుగు మన మధ్య సంచారం చేస్తూ ఉంది. దేవుడు నడిపిస్తున్నాడు. చెప్పాలంటే వ్యక్తులు ఆ యొక్క విధానం కాదు, కానీ దేవుడే ఆ వ్యక్తులను చేతపట్టుకుని ఈ స్థలంలో దేవుడు వాడుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆ నడిపింపుని, ఆ యొక్క నాయకత్వమును గుర్తెరిగి దేవునిలో ఒక ఉన్నతమైన విధానాల్లో నువ్వు వెళ్తే మరి సంఘము సహవాసం అనేటువంటిది గొప్ప ఆశీర్వాదకరంగా నీ జీవితంలో మారిపోతుంది. సంఘం మన మధ్య ఉండడం లేదా సహవాసం మన మధ్య ఉండడం ద్వారా సంఘానికి దేవుడిచ్చిన ఆధిక్యతని కొన్ని మాటలు చూసుకుని ముగించుకుందాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము, మత్తయి సువార్త 16వ అధ్యాయము సంఘానికి దేవుడిచ్చిన సహవాసానికి ఇచ్చిన ఆధిక్యతని ఈ స్థలంలో మత్తయి 16:18 చదువుదాం. చూడండి ఒకసారి. పేతురువు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, హల్లెలూయా హల్లెలూయా. మరి దేవుని బిడ్డలుగా సంఘానికి సహవాసానికి దేవుడు ఇచ్చిన ఆధిక్యత, పాతాళలోకపు గవనులు సంఘం ఎదుట నిలువనేరవు. హల్లెలూయా. అందరూ చెప్దాం హల్లెలూయా హల్లెలూయా. సంఘం ఎదుట పాతాళలోక గవనం అంటే అపవాది కార్యాలు. మీరు అందరూ కలిసి ప్రార్థన చేయడం ద్వారా అపవాది కార్యాలు మీ ఎదుట నిలబడలేవు. పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు సంఘం ఆసక్తిగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన దూతను పంపి మరి పేతురుని విడిపించాడు. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలుగా మనం ఆసక్తిగా సంఘంగా చేసే ప్రార్థన ద్వారాగా దేవుడు అపవాది యొక్క ప్రతి కాడిని విరగొడతాడు. సంఘానికి ఇచ్చిన మరొక ఆధిక్యతని ఇక్కడ ఎఫెసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము చివరి వచనం చదువుదాం. చూడండి ఒకసారి. 1వ అధ్యాయం ఎఫెసీ 1వ అధ్యాయం చివరి వచనం. ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయి ఉన్నది. హల్లెలూయా హల్లెలూయా. భూమి మీద మనం కుటుంబ జీవితం చూస్తున్నా, ఆ వ్యాపారం చూస్తున్నా, ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి అసంపూర్ణత కనిపిస్తూ ఉంది. అయ్యో నా జీవితంలో అసంతృప్తి. చాలామంది డిగ్రీలు చేసినటువంటి వాళ్ళని పిలిచి అడిగితే మీకు తృప్తి అయిందా అని అడిగితే వారి చదువుని బట్టి వాళ్ళు తృప్తి లేదంటారు. అలాగే ధనం సంపాదించిన వ్యక్తిని అడిగితే ఆ వ్యక్తి కూడా సాటిస్ఫాక్షన్ అయ్యాడని చెప్పడం. మరి చూస్తే చాలా సందర్భాల్లో భూమి మీద ఏ సందర్భం వచ్చినప్పటికీ కూడా వివాహం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఎంత పెద్ద ఉద్యోగం అయినా ఎంత సంపాదిస్తున్నా ఇంకా తృప్తి లేదంటారు. కానీ దేవుని బిడ్డలకు సంఘంలో మనం ఆరాధన చేసే వాళ్ళని పిలిచి మీ జీవితాలు ఇంత మరి సంతోషకరంగా ఉండడానికి కారణం ఏంటంటే మేము దేవునిని బట్టి సంతృప్తి చెంది ఉన్నాం. హల్లెలూయా. మా ప్రతి అవసరతల్లో, మా ప్రతి కార్యములన్నింటిలో కూడా ఆయన నింపుతున్నాడు. తన సంపూర్ణతను మాకు కలగజేస్తున్నాడని వారు సాక్ష్యం ఇస్తూ ఉంటారు. హల్లెలూయా. చాలా కొరతలు తీరుస్తూ ఉంటాడు దేవుడు. మనకున్న స్థితిగతులన్నీ మారుస్తాడు. అనారోగ్యం కావచ్చు, ఆత్మీయ సంబంధమైనటువంటి ఆ గలిబిల్లు కావచ్చు, అవి ఏమైనప్పటికీ కూడా మరి దేవుడు అద్భుతమైన రీతిగా ప్రతి సమస్యకి పరిష్కారం దేవుడు దయచేస్తూ లోకంలో లేనిది సంఘంలో దేవుడు ఆశ్చర్యకరంగా అనుగ్రహిస్తూ వచ్చాడు. హల్లెలూయా. ఆయన సంఘానికి ఇచ్చిన మరొక ఆధిక్యతను కూడా చూసుకుని ముగించుకుందాం. దేవుని యొక్క వాక్యంలో 1 తిమోతిలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనము. 1 తిమోతిలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనము. దేవుని మందిరములో అనగా జీవము కలిగిన దేవుని సంఘములో ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారణ ఉన్నది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.
ఆయన సంఘమునకు దేవుడు ఇచ్చిన చక్కటి నిర్వచనం పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారాగా ఆయన సంఘము ఆయన సత్యమునకు స్తంభమై ఉన్నది. మరి దేవుని సన్నిధానంలో ఆయన బిడ్డలైనటువంటి వారు సంఘంలో ప్రవేశిస్తున్నారని అంటే మరి సత్యములో ప్రవేశిస్తున్నారు. హల్లెలూయా. అంటే అక్కడ సత్య సువార్త ప్రకటింపబడుతుంది. జీవం కలిగిన దేవుని యొక్క మాట ప్రకటింపబడుతుంది. ఏంటా మాట? సృష్టికర్త అయిన దేవుడు నజరుడైన యేసుక్రీస్తు. హల్లెలూయా. నిన్ను నన్ను పుట్టించినవాడు, నీ కొరకు ప్రాణం పెట్టినవాడు, మరణాన్ని జయించి తిరిగి లేచినవాడు, మరలా మనల్ని తిరిగి ఆయన రాజ్యానికి ఆయన నామం వలన ఆయన రక్తమందుల విశ్వాసం ద్వారా మనల్ని తీసుకెళ్ళే గొప్ప దేవుడు. హల్లెలూయా. మరి సత్య సువార్తకు సారాంశం మళ్ళీ అలాంటి అద్భుతమైన వర్తమానము ఆయన సంఘము ద్వారాగానే ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మరి దేవుని బిడ్డలుగా ఈ రాత్రికాల సమయంలో అట్లాంటి అద్భుతమైన సంఘములో సహవాసం కలిగించినట్లుగా దేవుడు మరి నాయకత్వంలో సాక్ష్య జీవితంలో దేవుడు ఒక అద్భుతమైన మర్మాన్ని పెట్టాడు. హల్లెలూయా. కాబట్టి అట్లాంటి ఆ యొక్క సహవాసంలో మనం ఉంటున్నామనంటే దేవుని బిడ్డలుగా మనం ఎంతో సంతోషించబద్దులమై ఉన్నాం. నడిపింపుకి అప్పగించుకోవాలి, నాయకత్వానికి అప్పగించుకోవాలి. ఎవరైతే దేవుని యొక్క వాక్యం విషయంలో విశేషంగా ప్రయాసపడుతున్నారో వారిని జ్ఞాపకం చేసుకోవాలి. వారి ప్రయాసను మరి జ్ఞాపకం చేసుకుని వారికి మనము సహకారులుగా ఉండాలి. హల్లెలూయా. చాలా సందర్భాల్లో దేవుని సేవకుడు కష్టాన్ని చెప్పుకోలేనటువంటి పరిస్థితిగా ఉంటాడు. అనేకుల కష్టముల గురించి వాళ్ళు ప్రార్థన చేస్తారు, కానీ దేవుని బిడ్డలైనటువంటి వాళ్ళు ప్రార్థన చేస్తారు, కానీ మాకు అలా పలానా విషయంలో ఇబ్బంది ఉందండి, పలానా విషయంలో కష్టపడుతున్నాం, పలానా విషయంలో ఇలా పరిస్థితి ఉంది అని చెప్పలేరు. మరి ఎందుకు అని అంటే దేవుడికే వాళ్ళు చెప్పాల్సి ఉంటుంది. కానీ ప్రేమను బట్టి మరి సంఘం ఆత్మీయ బిడ్డలుగా మరి దైవజనుని యొక్క శ్రమలోనూ మరి ఆయన ఇబ్బందుల్లోనూ కూడా మనం పాలిభాగస్తులుగా మార్చబడాలి. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు తనతో పాటు ఉంటుంటే ఆ యొక్క సహకారులు సహకరిస్తూ ఉంటే మీ పేర్లు జీవగ్రంథంలో ఉన్నాయన్నాడు. హల్లెలూయా. అంటే అంతగా ఆయన సంతోషపడ్డాడు. మరి దేవుని ఎందుకనంటే ప్రేమ గుర్తు మరి మనం ఒకరినొకరు సహకరించుకోవడం, అర్థం చేసుకుని ముందుకు సాగడం అనేది. ఎందుకనంటే దేవుని సన్నిధిలో దైవజనులు, దేవుని యొక్క సేవకులు ఆయా పరిస్థితులు గుండా వెళ్తున్న ఈ యొక్క తరుణాల్లో సంఘమంతా ఐక్యపరచబడి ఒక దృష్టి మీ కుటుంబాన్ని మీరు నడిపించుకుంటూనే సహవాసంలో నడుస్తూనే దేవుని సేవకులతో కూడా మీరు ఒక కమ్యూనికేషన్ కలిగి ఉండాలి. హల్లెలూయా. దాని అర్థం ఏంటంటే మరి మీ దైవజనులతో మీరు ఫోన్లో మాట్లాడుతున్నారా లేదా సహవాసంలో ఆయనతో కలిసి నడుస్తున్నారా? మరి జ్ఞాపకం చేసుకోండి, శ్రమలో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు. కాబట్టి నేను ప్రత్యేకంగా ఈ మాట చెప్తున్నాను కొంచెం చొరవగా. ఏంటంటే దేవుని సన్నిధిలో ఇప్పుడు రాలేదనేటువంటి బాధ ఒకటైతే ఎవరు మనల్ని పలకరించట్లేకపోతున్న పరిస్థితులు కూడా ఒక విధంగా ఉంటాయి. కాబట్టి దేవుని బిడ్డలుగా మీరు సంఘంలో సహవాసంలో సగటు క్రైస్తవులుగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా నేను చెప్తున్నాను, మరి మీ దేవుని సేవకుడికి మరి ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటే, మరి ఆల్రెడీ ఆయన చాలా ఇబ్బందిలో ఉన్నాడు సురేంద్ర గారు. ఇవాళ మరి ఆయన గురించి మనం వింటున్నాం. చేతనైన రీతిగా మన ప్రేమను బట్టి మనం ఎలాగ ఆదరించగలమో మరి అలా ఆదరించడానికి ప్రయత్నం చేయాలి. మరి ఎంతో అంతో చేయాలని ఉద్దేశం కాదు, కానీ మీరు ఫోన్ చేసి మాట్లాడితే చాలు, మీరు మీ అవస్థలు చెప్పి ప్రార్థన చేయించుకుంటే చాలు. ఎందుకంటే ఆయన వర్తమానాలు కూడా మీరు వింటూ జ్ఞాపకం చేసుకుంటే అదే చాలు. కాబట్టి అదే ఆయన మరి కోరుతూ ఉంటాడు. బట్ దేవుని బిడ్డలుగా చాలా వరకు మరి ఆయన ఎంతగానో మీరు ప్రేమిస్తున్నారని, చాలా బాగా ఆయన్ని చూసుకుంటూ ఉంటారని ఆయన సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ కూడా ఎందుకో నాకు దేవుడు ప్రేరేపించాడు, మరొకసారి ఈ మాట చెప్తున్నాను. కమ్యూనికేషన్ గ్యాప్ చేసుకోకండి. దేవుని సేవకుడు తో సహవాసము సంబంధం అనే విషయంలో గ్యాప్ రాకుండా చూసుకోండి. మీకు ఏదైనా అవసరతలు ఉంటే ఫోన్లు ఉన్నాయి, మరి ఆ ఫోన్స్లో మీరు ప్రార్థన చేయించుకోవచ్చు. ఫోన్లో ప్రార్థన చేయించుకోవడం, ఎలా ఉన్నారో ఏంటో కూడా మనం అడిగి సంప్రదించడం, ఈ విషయాలన్నీ కూడా చేస్తూ ఉంటారు. అయినా కూడా ఇంకా ఎక్కువగా మీరు చెయ్యాలని కూడా నేను నా యొక్క వంతుగా రిప్రజెంట్ చేస్తున్నాను, తెలియపరుస్తాను
ఉన్నాను. ఎందుకంటే దేవుని సన్నిధిలో మరి మీరు ఎలా ఉన్నారో, ఎలాంటి స్థితిగతుల్లో ఉన్నారో అనేటువంటి ఒకటి, వాళ్ళ ఆరోగ్యం ఒకటి, మళ్ళీ మీ ఇక్కడ సంఘం ఎలా ఉందనేటువంటి విషయం కూడా దేవుని సేవకులకి భారం ఉంటుంది. కాబట్టి దయతో నేను చెప్తున్నాను, దేవుడైతే మరి మంచి అభిషేకం కలిగిన సేవకుల బృందాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. హల్లెలూయా. మరి కాబట్టి బుధవారం మరి బియోలమ్మ గారు చెప్తున్నారని చెప్పడం జరిగింది. అలాగే శుక్రవారం సురేంద్ర గారు మీకు వాక్య పరిచయం చేస్తున్నారు. ఆదివారము మరి దైవజనులు మరి పాస్టర్ గారు కూడా మరి ఇక్కడ వర్తమానం చెప్తున్నారని తెలిసింది. మరి దేవుడు మంచి సేవక బృందం ఇచ్చాడు. ఎవరికి ఇబ్బంది కలిగినప్పటికీ కూడా అందరూ మనం స్పందించాల్సిన వారంగా ఉన్నాం. కాబట్టి మంచి అద్భుతమైన రీతిగా మీ స్పందన తెలియపరుస్తూ, మీకు ఏదైనా ప్రార్థన అవస్థలు ఉంటే దేవుని సేవకులకు ఫోన్ చేయాలి, తెలుసుకోవాలి, పంచుకోవాలి. ఎప్పట్లాగే మీరు మీ యొక్క సహవాసాన్ని కంటిన్యూ చేస్తూ సహకరించాలని తెలియపరుస్తుంది. ఇది ప్రేమకు గుర్తుగా, అంటే దేవుని అందలి ప్రేమలో మీరు ఎదిగి వర్ధిల్లి ఆయనకు దేవుడిచ్చిన సహవాసం, దేవునితో సహవాసం మీలో కూడా అది ప్రవహించి ఆయన సన్నిధిలో, ఆయన సేవలో మీరు ఘనమైన పాత్రలుగా వాడబడాలని కోరుతూ ఈయన మాటల్ని ముగిస్తూ ఉన్నాను. మరి మీ అందరికీ వందనాలండి. ఈ అవకాశం ఇచ్చిన మరి ప్రేమిలమ్మ గారికి, అలాగే లీలమ్మ గారికి, అలాగే ఇక్కడ చేరొచ్చిన దయామణి గారి కుటుంబ సభ్యులు ఉషా గారికి, మరి ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైన శుభాలు, వందనాలు తెలియపరుస్తున్నాం. కొత్త వారు ఎవరైనా వచ్చినట్లయితే ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరికి కూడా నా ప్రత్యేకమైన శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ సమయంలో చిన్న ప్రార్థనతో మరి ఈ కార్యక్రమాన్ని మరి బ్రదర్కి అప్పగిస్తాను. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా పలుకుతూ ప్రార్థనలు ఏకీవించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడా, పరిపూర్ణుడా, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభువా, నీ సంఘము, నీ సహవాసము అనే దాని గురించి, నీ దైవజనుడు ఇచ్చే సాక్ష్యమును గురించి, నీ దైవజనుడు ఇచ్చే వర్తమానంలో వచ్చే ఆశీర్వాదం గురించి, సహవాసము, సంఘం అనే ఆ యొక్క విషయాల గురించి, సంఘం అనే ఆ యొక్క అద్భుతమైన ఈవి ద్వారాగా భూమి మీద నువ్వు ఇస్తున్న గొప్ప ఆశీర్వాదాల గురించి ఈ రాత్రికాల సమయంలో నువ్వు మాట్లాడవు. నీకు స్తోత్రాలు. సహవాసం ద్వారా తండ్రి ప్రభు నాయకత్వం ద్వారాగా ప్రతి ఒక్కరూ దేవుని యొక్క సహవాసం పొందాలని, ప్రతి ఒక్కరూ నీ దీవెన చూడాలని ప్రభా నువ్వు భూమి మీద ఆశిస్తూ ఉన్నావు. తద్వారా నీ రాజ్యానికి వారసులుగా ఒక్కొక్కరు స్థిరపరచబడాలని నీ ఉద్దేశమైంది. అందుకొరకు భూమి మీద నువ్వు సంఘాన్ని ఇచ్చావు. ఈ సంఘము నీ సన్నిధిలో ప్రభువా నేను భూమి మీద నిలబడుతున్నప్పుడు అది పాతాళ లోకపు గౌనులు దాని ఎదుట నిలబడినవని ప్రభువా, సంఘము ప్రతి సమస్యల్లోకి చొరబడి ప్రభువా, ప్రతి సమస్యల్లోకి ప్రభువా చొచ్చుకుని పోయి ప్రతి అసంపూర్ణ పరిస్థితులని తొలగించి సంపూర్ణతలోనికి వ్యక్తులని, కుటుంబాలని మార్చడానికి, సత్యమందు స్థిరపరచడానికి ప్రభువా ఈ సహవాసాన్ని, సంఘాన్ని ప్రభు నువ్వు అనుగ్రహించు అనే సత్యాన్ని ఈ రాత్రికాల సమయంలో ప్రభు జ్ఞాపకం చేస్తున్నావు. ఈ సంఘములో ప్రభా కొనసాగుతున్న బిడ్డలు నీ ప్రేమలో ఎదిగి వర్ధిల్లాలని, నీ ప్రేమలో అభివృద్ధి పొందాలనే సత్యాన్ని ఈ రాత్రి జ్ఞాపకం చేసుకుంటూ సహవాసపరంగా బలపరచబడే ఒక సందేశంగా ఈ రాత్రి వెతబడిన ఈ వర్తమానం ఒక్కొక్కరి జీవితాలు ఫలింపచేయమని ప్రభా నేను తండ్రి సేవకులు సువర్ణరాజు గారిని బట్టి నీకు స్తోత్రాలు. ప్రభా నేను ఆ బిడ్డను సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి. నీ స్వస్థత శక్తిని, విడుదల శక్తిని కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం. అద్భుతము, ఆశ్చర్యమైనటువంటి కార్యం, గొప్ప కార్యం జరిగించండి ప్రభా. నీ సేవకుడికి ప్రభా సహకరిస్తున్న సంఘాన్ని దీవించి ఆశీర్వదించండి. ప్రేమిలమ్మ గారిని బట్టి, దయామణి గారి కుటుంబాలను బట్టి నీకు స్తోత్రాలు. అలాగే బిడ్డలు ఇంకైతే క్రొత్త వారు ఎవరైతే వస్తున్నారో ఒక్కొక్కరిని బట్టి నీకు స్తోత్రాలు. ఒక్కొక్కరిని బలపరచండి. వారికి కూడా ప్రభా ప్రత్యేక ఆశీర్వాదాలు దయచేస్తున్న విధానం బట్టి నీకు స్తోత్రాలు. నీ సేవకి ఎంతో సపోర్టివ్గా బిడ్డలు నిలబడుతుండగా ప్రభా 100 రెట్లు ప్రతిఫలం బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభా ఏ పనుల విషయంలో బిడ్డలు ప్రభా ఎదురు చూస్తున్నారు, ఆ పనులన్నీ ప్రభా బిడ్డలకు నువ్వు సమకూరుస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు. నీ అభిషేకం, ఆశీర్వాదం, దీవెన దయచేయండి. వారికి ఉన్నటువంటి ప్రతి సమస్యలు, కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రతి అశాంతి, అసమాధానం తొలగించమని ప్రార్థిస్తున్నాం. ఆర్థికంగా ఉన్న ప్రతి అడ్డులు, ఆటంకాలు
ఆటంకాలు కొట్టువేమని ప్రార్థిస్తున్నాం. ప్రతి అనారోగ్య అస్వస్థత నుంచి నజరుడైన యేసుక్రీస్తు నామములో సంపూర్ణ స్వస్థత కలుగునుగాక, సంపూర్ణ విడుదల కలుగునుగాక. ఆరోగ్యం, బలం, శక్తినిచ్చి నడిపించండి. ప్రాణాత్మ శరీరాల్లో ప్రతి ఒక్కరి జీవితాల్లో మేలును, ఆశీర్వాదమును, దీవెనను దయచేయమని, ఆత్మ అభిషేకతను ముద్రించమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ